నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన తాజా చిత్రం వ్యూహం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అవుతుందంటేనే కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ మూవీని ఆపేందుకు ఎంతో మంది శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆర్జీవీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆర్జీవీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే వ్యూహం సినిమాపై జరుగుతున్న కాంట్రవర్సీకి ఈ ఇష్యూతో మరింత ఆద్యం పోసినట్టయింది. రామ్ గోపాల్ వర్మ తలనరికి తెచ్చిన వారికి ₹1,00,00,000 బహుమానంగా ఇస్తారని ప్రకటించాడు. ఆర్జీవీ పరాణజీవి పేరుతో ఓ ఛానల్లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఆర్జీవీ తనదైన స్టైల్లో స్పందించాడు. కొలికపూడి నన్ను చంపించేందుకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. తన హత్యకు సంబంధించి కొలికపూడి చేసిన వ్యాఖ్యలను 3 సార్లు పునరావృతం చేసేలా వ్యవహరించారంటూ ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే చివరకు అనంత పని చేశాడు వర్మ. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తో కలిసి విజయవాడలోని డీజీపీ ఆఫీస్కు వెళ్లాడు. కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. వ్యూహం సినిమా విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ ఆన్లైన్ ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు రామదూత క్రియేషన్స్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. వ్యూహం సినిమాపై టీడీపీ నేతలు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ప్రతివాదులుగా చేర్చారు. చిత్రం విడుదల కాకుండా నిర్మాతను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం దెబ్బతింటుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే వర్మ తీసే సినిమాలన్నీ రాజకీయ కోణంలో ఉండడంతో ఎప్పుడు కూడా వివాదాస్పదంగా మారుతుంటాయి. ఎన్నికల సీజన్ వస్తే చాలు ఆర్జీవీ సినిమాలు వరుస పెట్టి బయటకు వస్తుంటాయి. ఆర్జీవీ తీసే సినిమాలు ఎప్పుడు కూడా కాంట్రవర్సీగా మారుతుంటాయి. ఇదిలా ఉండగా ఈ మూవీ నవంబర్ 10న విడుదల కావాల్సి ఉండగా కోర్టు వివాదాల్లో చిక్కుంది. ఇటీవల ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఆర్జీవీ విజయవాడలో నిర్వహించారు. ఈ నెల 29న ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తే టీడీపీ నేత నారా లోకేష్ కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఈ కేసు విచారణలో ఉంది. ఈ నెల 28కి ఈ కేసు వాయిదా పడింది. ఇదిలా ఉంటే వర్మ కార్యాలయం వద్ద సోమవారం రాత్రి కొందరు టీడీపీ కార్యకర్తలు వెళ్లి నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక టీవీ ఛానల్లో నిర్వహించిన డిబేట్లో అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు రామ్ గోపాల్ వర్మ తల తెస్తే ₹1,00,00,000 నజరానాగా ఇస్తారని ప్రకటించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే సదరు యాంకర్ అలాంటి మాటలు వద్దని విత్డ్రా చేసుకోవాలని చెప్పిన శ్రీనివాసరావు వినిపించుకోలేదు. నాకు సమాజం కంటే ఏది ఎక్కువ కాదు అంటూ ఈ వ్యాఖ్యలు పదే పదే చేశారు. శ్రీనివాసరావు వ్యాఖ్యలపై వర్మ స్పందించారు. కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఈ వ్యాఖ్యలని తన ఫిర్యాదుగా అధికారికంగా తీసుకోవాలని ఆ వీడియో బయటని ట్యాగ్ చేసి మరి ఆర్జీవీ ఏపీ పోలీసులకు పంపించారు. అలాగే శ్రీనివాసరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యూహం సినిమా విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ ఆన్లైన్ ఇంటర్నెట్ వేదికలో ఎక్కడా విడుదల చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు రామదూత క్రియేషన్స్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది. వ్యూహం సినిమాపై టీడీపీ నేతలు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని కోరారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ కొనసాగుతోంది. వ్యూహం సినిమాను ఆపాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు, ఆందోళనలు కొనసాగుతుండగా హైదరాబాద్ లో వర్మ కార్యాలయం ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా కొంతమంది ఆందోళనకు దిగారు. వ్యూహం మూవీ పోస్టర్లను తగలబెట్టారు. సినిమా బ్యాన్ చేయాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు కూడా. నిజానికి ఆర్జీవీ వ్యూహం మూవీపై సెన్సార్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరులోని రివైజ్ కమిటీకి సిఫార్సు చేసింది. బెంగళూరులో వ్యూహం మూవీకి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఆందోళన జరిగింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ సమయంలోనే ఆర్జీవీకి తగిన శాస్తి జరగాల్సిందని మండిపడ్డారు. చంద్రబాబు ఫ్యామిలీ టార్గెట్ గా ఆర్జీవీ సినిమాలు తీస్తే చూస్తూ ఊరుకోబోని హెచ్చరించారు.